వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారము, స్థానాల మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ వృషభ రాశి వారికి ప్రథమంగా ఆదాయము ఈ సంవత్సరము 5, వ్యయం 14గా ఉంది. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక రాజపూజ్యం 5, రాజావమానం 4గా ఉంది. పూజ్య భావము సమాజంలో మీకు ఎక్కువగా పాళ్లలో ఉంది. కనుక ఓవరాల్గా వృషభ రాశి వారికి బాగానే ఉంది. అయితే గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రారంభంలో 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 2వ స్థానంలో సంచరించడం మూలకంగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు శుభకార్యాలకు హాజరవుతారు. వాక్చాతుర్యంతో మీకు చాలా పనులు నెరవేరుతాయి. అయితే మాట పలుకుబడి మూలకంగా మీకు పూర్వము సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు, తద్వారా మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఇక గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక రాశి ఉచ్చస్థానం అవుతుంది. అయితే గురువుకు 3వ స్థానం, వృషభ రాశి వారికి 3య స్థానం అవుతుంది. కనుక 3య స్థానంలోకి ప్రవేశించగానే మీకు కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ గోచరిస్తున్నాయి. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ ఒక సంపూర్ణ శుభగ్రహము ఉచ్చస్థానంలో సంచారము అనేటువంటిది కొంత కలిసి వచ్చేటువంటి అంశము. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరులతో సహాయ సహకారాలు ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారము వైపుకు మీరు పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి మనస్తత్వం కూడాను మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తదనంతరం మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సింహరాశిలోకి ప్రవేశించడం మూలకంగా అర్ధాష్టమ స్థానం అవుతుంది. అంటే 4వ స్థానం. 4వ స్థానం కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయినప్పటికీ ఆస్తుల విషయంలో కొంత మంచి జరుగుతుంది. కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను కూడాను మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మళ్ళీ వక్రరీత్యా ఎండింగ్ లోపల కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అప్పుడు గృహ సంబంధమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక శనీశ్వరుడి విషయం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను ఏకాదశ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో శని సంచారము చాలా కలిసి వస్తుంది. నెమ్మదిగా మీ ఉద్యోగము, ఆదాయము, వృత్తిపరంగా మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. స్లో అండ్ స్టడీగా మీకు అభివృద్ధి కనబడుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇదే సమయంలో రాహువు 10మ స్థానంలో ఉన్నాడు. రాహువు 10మ స్థానంలో ఉండడం మూలకంగా కొంత ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి విషయంలో కొంత మీరు అందులో నిమగ్నమై పని చేసినప్పటికీ ఒక రకమైనటువంటి ఆ కార్యక్రమాలు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా మార్పు కొరకై మీ ఆలోచన అనేటువంటిది ఉంటుంది. విదేశీ అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మకరంలోకి రాహు రాగానే మీకు కొన్ని అదృష్టపరమైనటువంటి పనుల లోపల కొంత కలిసి వస్తుంది. పెద్దల విషయంలో మీరు సహాయ సహకారాలు, వాళ్ళ సూచనలను పాటించడం మూలకంగా కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే సమయం. కేతువు 4వ స్థానంలో గృహ మార్పును సూచిస్తుంది. తర్వాత కేతువు మళ్ళీ 3వ స్థానంలోకి వస్తున్నాడు చివరి లోపల. అది కొంత ధైర్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. అలా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడం మూలకంగా మీకు చాలా పనులు కలిసి వస్తాయి. ఓవరాల్గా ఆరోగ్యంగా ఉంటారు. దాంపత్యం లోపల మీకు అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి.
అంటే దాంపత్యము చాలా సంతృప్తిగా కొనసాగుతుంది. అన్ని విషయాల లోపల కూడాను భార్య, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. శత్రువులపై గెలుపు ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు కనబడుతుంది. కోర్టు వ్యవహారాలలో నెమ్మదిగా విజయం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. పూర్వము తీసుకున్నటువంటి అప్పులు తగ్గుతాయి. ఆదాయము స్థిరపడుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరము వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి సంవత్సరము. సద్వినియోగపరుచుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. శుభం.